రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని మాజీ ఎంపీటీసీ సభ్యులు మరియు సీనియర్ కాంగ్రెస్ నేత పాండు నాయక్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పథకాలే తమ అభ్యర్థి ప్రచార వస్త్రాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆయన నేడిక్కడ కృషి టీవీ9 ప్రతినిధితో మాట్లాడారు. కాంగ్రెస్ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అబద్దమని ఆయన కొట్టిపారేశారు. గంగారం ఎంబీ తండా గంగారం తండా ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గత కొన్ని దశాబ్దాలుగా అనేక విధాలుగా నిధులు కేటాయించి అభివృద్ది చేసిందని కృషి టీవీ9 ప్రతినిధితో చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జి కిచెన్ గారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభివృద్ది జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల దగ్గర నుంచి రోడ్లు మొదలుకొని అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే చిన్న గ్రామమైనప్పటికీ తమ ప్రాంతం అభివృద్ది చేసుకోవడం జరిగిందని పాండు నాయక్ ఈ సందర్భంగా వివరించారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లేసి భారీ విజయాన్ని అందించాలని ఆయన గంగారం తండా మరియు ఎంబీ తండా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గంగారం తండాలో ఉన్నాము. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ మండలంలో కీలక నేతగా ఉన్న మునావత్ పాండు నాయక్ గారు ఇక్కడ మనతో ఉన్నారు. పాండు నాయక్ గారు చెప్పండి, ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ పరిస్థితి మంచిగా ఉంది. మాకు రేవంత్ రెడ్డి చేసిన పథకాలకు మంచి ఒక్కటి కాదు, మాకు ఇంద్రమ్మ ఇల్లు మాకు లేపింది ఒకటి, ఇంద్రమ్మ ఇల్లు ఒకటి, మాకు ఒకటి రేషన్ కార్డు, ఇంటింటికి రేషన్ కార్డు లేకుండే ఒక 10-15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు అయితే ప్రతి ఇంటికి వచ్చింది, సన్న బియ్యం వచ్చింది. ఇలా మాకు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీయంగా అవుతున్నాయి. ఒక దగ్గర మొత్తం ఏకగ్రీయంగా సర్పంచులు అవుతారు. సర్పంచులు గారని చెప్పారు కానీ సర్పంచులు మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది అవుతారు. ఇప్పుడు మనం చూస్తున్నాము. లైన్లో కూడా మా తాన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకగ్రీయంగా చేద్దామని ఇప్పటిదాకా కూడా నేను ట్రై చేస్తూనే ఉన్నా. ఇంకా కొద్దిగా రేపటిదాకా కూడా దమ్ముంది కానీ చేయకున్నా కానీ మాకు ఇదే గంగారాం నుంచి గ్రామ పంచాయతీ నుంచి ఇదే నాకు మాజీ ఎంపీపీ, నేను ఎంపీపీ కోసం కూడా పనిచేసినా కానీ కొద్దిగా సేపట్లో మిస్ అయింది. నేను మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ని. ఇప్పుడు మనకు ఇలా ఈడ ఎంపీటీ ఇలా సర్పంచ్ గెలిపించుకొని అదే రేవంత్ రెడ్డికి కానుక ఇస్తాం. అదే మనం కేలార్కి నేను కానుక ఇవ్వాలి అని మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే మన కాన్స్టిట్యూన్సీ కేలార్ ఉన్నాడు, ఎందుకంటే మంచి పని చేస్తుండే. ఇలా మనం కాదు ఈ అభివృద్ధి చూసి పరేషాని అవుతారు. ఎందుకంటే మా తాన 50 ఇల్లు ఇచ్చినాము. ఒకటి చిన్న ఊర్లోన ఒకటే గంగారం గ్రామ పంచాయతీలో 50 ఇల్లు ఇచ్చినాము. ఇంటింటికి ఏమో రేషన్ కార్డు ఇచ్చినాము, ఇంటింటికి ఏమో మంచి మామూలు పథకాలు లేవు. ఎందుకంటే గ్యాస్ కూడా కొద్దిగా ఫ్రీ అయినాయి, బస్సులో లేడీస్ పోతున్నాయి ఫ్రీగా. అన్నీ చేసిన తర్వాత మాకు వేయకపోతే ఎందుకు ఇస్తారు? మాకు ఎందుకంటే మాకు గౌరవం ఇస్తారు, వేస్తారు. మేము ఎందుకంటే ఇది ఎంతమంది ఉంటే అప్పుడు బీజేపీ టీఆర్ఎస్ మళ్ళీ కూడా కుమ్మకైనా కానీ మేము కాంగ్రెస్ పార్టీకి జెండా ఎక్కిస్తాం. మా పూర్వలు ఇప్పుడు ఎందుకంటే మాకు బడిలో ఇద్దరు మా అభివృద్ధి చూసి మా పిల్లలే ఇద్దరు పోటీలో ఉన్నారు. ఎందుకంటే ఒకటి సూర్యనాయక్, ఒకటి దేవేంద్ర నాయక్. ఇది నిలబెట్టినా నేను. ఎందుకంటే ఇక పిల్లలకు వాళ్ళకి ఇవ్వాలి అవకాశం అని వాళ్ళకి చెప్పిన. ఎందుకంటే వాళ్ళకి అవకాశం వాళ్ళకు ఇవ్వాలని ఎట్లన్నా కానీ ఇద్దరులా కొద్దిగా సర్పంచ్ చేసి కానుక ఇవ్వాలని గవర్నమెంట్ మన మన కేలార్ గారికి మనం చేస్తాం. ఎందుకంటే ఆయన కూడా మనకు చేస్తున్నాం. అంటే ముఖ్యంగా 2 తండాల్లో గంగారం విలేజ్లో కాంగ్రెస్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనుకోవచ్చు? బాగా ఉంది, పర్వాలేదు, ఏం లేదు మాకు. ఎందుకంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిస్తున్నాం కంపల్సరీగా గ్రామ పంచాయతీలలో అనేది మేము ఎందుకంటే ఉపయోగం చేస్తాం. అంటే ఇప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు చాలా తక్కువ ఇచ్చారని ప్రతిపక్షాలలో విమర్శిస్తున్న సందర్భం ఉంది. చిన్న గ్రామ పంచాయతీ మాకు ఒక్కటి అయినా చూడరు. మా ఊర్లో పోయి ఎవరికన్నా మొత్తం రేకుల ఇల్లు ఉండే పాపం. ఇప్పుడు దాకా 50 ఇల్లు ఒక చిన్న ఊర్లకు 50 ఇల్లు కన్నా ఎక్కువ ఉన్నాం. ఇంకొక 20-30 ఇల్లు ఉంటే ఒక్కడు కూడా ఇల్లు లేని వాళ్ళు అయిపోతాం. ఇంకో 10-20 ఇల్లు ఆస్థానికి వచ్చేసినది. ఎందుకంటే శంసానం చేయవదంట కదా. ఇప్పుడు మనం ఎలక్షన్ వచ్చేసింది కదా, కోడ్లలో చేస్తలేము. ఇంకొక 20 ఇల్లు మాకు శాసన అయ్యి రెడీ ఉన్నది. 20 ఇల్లు ఇంకా రెడీ ఉంది. 50 ఇల్లు రెడీ కట్టేస్తారు. 50 ఇల్లు మొత్తం అయిపోయినాయి, సలాప్ అయినాయి, గోడలు అయినాయి, అన్నీ అయినాయి. ఇంకో 25 ఇల్లు మాకు రెడీ ఉన్నాయి. ఇప్పుడు పోషణ ఇంకా మా తన అట్టనే ఉన్నాయి. ఇప్పుడు అది కూడా పంపించేస్తాం. ఎందుకు ఎలక్షన్ కాగానే పంపించేస్తాం. అందరికి ఇంటింటికి చేస్తా ఇల్లు ఇచ్చాం. ఎందుకంటే ఏం లేదు, మంచి పని. నిన్న మన డామర్ రోడ్ కూడా వేసేసినాము. ఎన్ని రోజులు లేని ఇప్పుడు మా ఊరికి చుట్టూ బాగా ఈ గంగారం తండ చుట్టూ డామర్ రోడ్ 2 కోట్లది శాంక్షన్ చేపించినాము. ఇక వేసి ఇంక దీనికన్నా ఎక్కువ ముందు కాలే. ఇప్పుడు మనకు ఇప్పుడు దానికి ఈ తండకు ఇంత అభివృద్ధి, చిన్న ఊరు ఉన్నా కానీ అభివృద్ధి ఎక్కువైంది మా తన.
ఎవరు చేయలేదు ఇప్పటిదాకా కూడా చేసినాం ఇక్కడ. అంటే ఇంతవరకు ఇంకా చేయాల్సినవి ఏమున్నాయి ఇక్కడ? ఇంకా చేయాల్సింది ఉన్నది పనులు కొద్ది ఉన్నది అది చేసేస్తాం. ఇక మా తాన అంటే శీశుర్లు డేనేషన్లు అన్నీ అయినాయి వాస్తవానికి అయితే. ఎందుకంటే అనిత రెడ్డి కూడా ఆమె పాపం ఇచ్చింది మన జెడ్పీ పనులతోటి అన్ని పనులు చేసేసినాం. కొద్ది పనులు మిగిలినాయి ఆ తండలో కూడా అంత పని మీద ఏదైనా ఉంటే అవి చేసేస్తాం. ఇక మనం సర్పంచ్ ఎలక్షన్ కాగానే కొన్ని పనులు ఏదైనా మంచి చెడ్డ చిన్న పనులు ఉంటే అన్ని చేపించేస్తాము. ఏదైనా ఉంటే ఏదేమో కావాలి మనుషులకు ఏదైనా మంచి చెడ్డనే కదా, ఏదైనా కొద్దిగా ఏముంటుంది, ఏదైనా ఎవరైనా ఉండిపోతే అది మనం పింఛన్ గిట్ట ఉంటే అవి కూడా మొత్తం చిన్నవి ఉంటే అవి చేసేస్తాము. ఇక మనం గెలిపిస్తే ఇక దాన్ని ఉంటాయి కదా కొన్ని పనులు కానీ చేపించేస్తాం. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి గంగారం గ్రామ పంచాయతీ బాగా డెవలప్ అయినట్టే. మస్తు డెవలప్ అయింది. అప్పుడు ఎప్పుడు ఉండే ఇదే గ్రామ పంచాయతీ ఏదైనా చూడరు మీరు, ఇంత డెవలప్ ఉందేమో చూడరు మా తానగా. దీనికన్నా ఎక్కువ ఏం చేస్తాం ఇప్పుడు, అప్పటి నుంచి కూడా చేసింది ఇది ఇంత చేసిన దానికి. అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా లేట్ అవుతున్నాయని అంటారు? ఏడ లేట్ అయింది నడుస్తూనే ఉన్నాయి, చక్కగా నడుస్తున్నాయి. చెప్పేటోళ్ళు చెప్తారు పని ఎందుకు ఇవి పని కానీ ఉన్నాయని, ఏదైనా అన్ని ఏడాగినాయని. ఇంత పెద్ద ప్రామల్ సిటీ పెట్టిండు, ఇలా లక్షల కోట్ల మంది చూస్తారు, ఇలా వేల కోట్లు లక్షల కోట్లు పెట్టిండు. మనకు అభివృద్ధి మన ఊరికి మనకి దానికే కదా, వేరే సిటీలో పెట్టలే కదా, మన దాన్నే ఊర్లు పెట్టిండు కదా. ఇప్పుడు మన దాన్ని వేరే దగ్గర పెట్టలే కదా. అంటే ముఖ్యంగా ఇతర పార్టీలు ఏమన్నా ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశం కనిపించిందా మీకు? చూస్తారు వాళ్ళకు చేత కాక ఏం చేస్తారంటే ఇక్కడక్కడ చేయకుండా ఏదో బీజేపీ వాళ్ళకు జరంత మొగ పెడుతున్నారు, ఇద్దరు పూర్వలు ఉంటారు కదా, అలాగ చేసి వాళ్ళకు బయటపడేందుకు ఛాన్స్ లేదు ఇక్కడ నుంచి. అంటే మీకు గంగారం విలేజ్ లో కూడా బాగానే ఉందా కాంగ్రెస్? మంచిగా ఉంటుంది, ఏం లేదు. ముఖ్యంగా మండలం మొత్తం ఎట్లా ఉండే పరిస్థితి ఉంది? మండలం మొత్తం ఉప్పుగడ్డ ప్రాంతంలో కొద్దిగా అవుతున్నాయింది, మన మంచపల్లి అవి అన్ని కొన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీ కదా అన్ని అవుతున్నాయి కదా. ఇక మన తన కూడా అయితే ఉంది కానీ జర లేట్ అవుతున్నాయి, అన్ని అయితేనే ఉన్నాయి. ఏడ మన కాంగ్రెస్ పార్టీ కంపల్సరీగా ఈ మండలంలో అన్ని మెజార్టీ ఎక్కువ కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. మండలం మొత్తంలో కాంగ్రెస్ పార్టీకే సర్పంచ్ మెజార్టీ ఉంటుంది. ఓకే. ముఖ్యంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిచెన్ గారు లక్ష్మారెడ్డి ఆయన చేసిన చొరవ ఎట్లా ఉంది? ఆయనకు చూసే కదా ఇవి అన్ని, మనము ఆయనకు చూసే కదా ఇవి అన్ని అవుతున్నాయి. లేకపోతే ఆయన ఎంతమంది ఆయన పాపం ఎక్కడ ఉండే కానీ మన ఏది తుగ్గడం దగ్గర వచ్చి మొత్తం ఏ పని కానీ సమీక్ష మొత్తం అప్పుడప్పుడే చెప్పేస్తుండు, అంత చేసేస్తుండు. ఎంత ఆయన చేసిన పనికి ఎవరైనా ఏ మినిస్టర్ కూడా చేయలే అంత పని చేస్తుండు మన దగ్గర ఉండి. ఇలా ఫార్మసిటీ కాడ ఆయనే పనుకొని చేస్తుండు. ఆయన కన్నా ఇంకా ఎవరు చేస్తే దీనికన్నా ఎమ్మెల్యే కన్నా ఎక్కువ చేస్తుండు పాపం. ఆయనకు మామూలు కాదు, ఆయనకు ఇంత ఎందుకంటే మాకు ఎంత హిమ్మతి ఇచ్చేయండి. ఒక సర్పంచ్ గెలిపించి మీకు ఏమైనా ఇస్తా, మీకు చేస్తా, మీకు ఏమైనా పని ఏం కావాలంటే నేను చేస్తా అని ఆయన హిమ్మతి ఇస్తుండు. మనకు ఆయనకు గౌరవం బాగుంది, మాకు కూడా ఆయన హిమ్మతి బాగుందని చేసి చూపడి. అంటే ముఖ్యంగా ఈ మండలంలో ఇప్పుడు ఏం చేస్తుందని అప్పుడు గౌరవమే కదా చేసేది. ఓకే. అంటే మొత్తానికి గంగారం తండ గెలుపుతోటి సీఎం కు కానుక అంటారా? కానుక కేలార్కి సీఎం కానుక ఇస్తా కంపల్సరీగా. ఓకే, ధన్యవాదాలు మన పాండనాయక్ గారు. థ్యాంక్ యూ సార్.